ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. విజయవాడ బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనంలో బాంబు బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఇది సంచలనం రేపుతోంది. విజయవాడలోని రైల్వే స్టేషన్ కూడా బాంబు బెదిరింపు రావడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. మనం చూసాం ఇటీవలే విజయనగరంలో పేలుడు పదార్థాలు కొని పట్టుబడినటువంటి సిరాజ్ను చూసాం. అదేవిధంగా హైదరాబాద్లో పట్టుబడినటువంటి సమీర్లను మనం చూసాం. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాద కదలికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ఇలాంటి కాల్స్ రావటం మరికొంత భయాన్ని కలిగిస్తుంది. అయితే విజయవాడలోని బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఎల్ఐసి భవనం దగ్గర విస్తృతంగా తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. బాంబ్ స్క్వాడ్స్ వచ్చారు. పోలీస్ డాగ్స్తో వారు తనిఖీలు చేపట్టారు. మొత్తానికి సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజంగా జెన్యూన్ కాలేనా లేదా లేదంటే ఎవరైనా ఫేక్ గా ఈ కాల్ చేశారా అనే రీతిలో కూడా వాళ్ళు దర్యాప్తు చేయడం జరిగింది. అది ఒక ఫేక్ కాల్ గా గుర్తించడం జరిగింది. మరొక పక్క విజయవాడ రైల్వే స్టేషన్ లో కూడా బాంబు పెట్టినట్లు ఈ మరొక కాల్ రావడం జరిగింది. అయితే పోలీసులు రెండు కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తే దీన్ని రెండు కాల్స్ చేయడం జరిగిందా, లేదంటే వేరు వ్యక్తులు ఇలాంటి భయాందోళన కలిగించే ప్రయత్నాలకు ఒడిగట్టారని చెప్పేసి పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరొక పక్క విశాఖ నుంచి అంటే ముంబై నుంచి విశాఖ మధ్యలో తిరిగేటటువంటి ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో కూడా బాంబు పెట్టినట్లు ఇప్పటికే ఒక కాల్ అనేది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అటు ట్రైన్ మొత్తం అంటే ట్రైన్ మొదటి బోగి నుంచి చివరి బోగి వరకు కూడా వాళ్ళు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మరికొద్దిసేపట్లోనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముందైతే దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు ఇప్పటికే భయాందోళన నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి కొంతమంది ప్రజల నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడం మరికొంత ఆందోళన సృష్టించే విధంగా ఈ ఫేక్ గాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు నా కొలీగ్ జర్నలిస్ట్ తిరుపతి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. బాంబు బెదిరింపు కాల్ రావటం బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనం దగ్గర విస్తృతంగా తనిఖీలు కూడా చేపట్టారు. అయితే మొత్తానికి ఈ కాల్ వచ్చింది ఒక ఫేక్ కాల్ అని చెప్పేసి ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ అయితే దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయినా కూడా మొన్నటికి మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో పేలుడు పదార్థాలు లభ్యం కావటం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద స్లీపర్ సెల్స్ సిరాజ్ కావచ్చు, సమీర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇట్లాంటి దొంగనా డాష్ గా లేరు ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫేక్ కాల్స్ ఎలా చూడాలి, అసలు తనిఖీలు ఏ విధంగా జరిగాయి ఏంటి? సో అక్కడ ఈ ఏదైతే బీసెంట్ కి సంబంధించినటువంటి రోడ్డు ఉందో విజయవాడకి సంబంధించి అదంతా కూడా రద్దీతో కూడినటువంటి రోడ్డు. అది అక్కడ బడ్డీ కొట్టీలు ఉంటాయి, అక్కడ కిరాణా షాపులు ఉంటాయి, బయటనే మార్కెట్ కి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి. అలాగే అక్కడ ఎల్ఐసి ఆఫీసు, ప్రధానంగా ఎల్ఐసి ఆఫీస్ కి అందరూ పోతా ఉంటారు. చాలా రద్దీ ఉన్నటువంటి ఏరియా, కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా అది. మీరు చూడండి, మీరు చెప్పినటువంటి మూడు అంశాలు, ఒకటి ట్రైన్ కానివ్వండి, లేకపోతే ఒకటి ఈ రద్దీ ఉన్నటువంటి ఏరియా కానివ్వండి, ఒకటి రైల్వే స్టేషన్ కానివ్వండి, ఈ మూడు కూడా రద్దీ ఉన్నటువంటి ఏరియాస్ ఎక్కువ. మొత్తం రైల్వే స్టేషన్ లో జనాలు గుంపుగా ఉంటారు, కుప్ప జనాలు ఉంటారు. తర్వాత ట్రైన్ లో కూడా విపరీతమైనటువంటి ప్యాసింజర్స్ పోతా ఉంటారు. తర్వాత ఇక్కడ కూడా జనాలు ఎక్కువ శాతం ఉంటారు. మీరు గమనించండి, ఆ ఎవరైతే కాల్ చేసినటువంటి పర్సన్ ఉన్నాడో ఆయన మొత్తం కూడా రద్దీ ఉన్నటువంటి ఏరియాలనే ఎంచుకొని టార్గెట్ చేస్తూ కాల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే 100కి కాల్ చేసి బెదిరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎవరో తెలియనటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఏకంగా కంట్రోల్ రూమ్ కి కాల్ చేశారు. కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి మేము అక్కడ బాంబు పెట్టినాం, ఇక్కడ బాంబు పెట్టినాం, అక్కడ ఒక 3 బాంబులు పెట్టినాం అంటూ కూడా డైరెక్ట్ పోలీసులకే ఫోన్ చేసి కొంత బెదిరించడం, మాట్లాడడం, కొంత ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి ఆ బీసెంట్ కి సంబంధించినటువంటి రోడ్డు దగ్గరకు వచ్చారు. కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. షాపులన్నీ కూడా క్లోజ్ చేపించే కార్యక్రమం చేశారు. ఎల్ఐసికి సంబంధించినటువంటి భవనాన్ని కూడా క్లోజ్ చేపించారు. మొత్తం కంప్లీట్ తనిఖీలు చేపట్టడం జరిగింది. పోలీస్ డాగ్స్ కూడా మనం. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అనామకుడు కాల్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా అది ఫేక్ కాల్ అనేది నిర్ధారణ అయిపోయింది. అది ఫేక్ కాల్, కావాలనే కాల్ చేసిన అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ అనుమానం ఏంటంటే మొన్ననే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అదంతా కూడా జరిగింది, యుద్ధ వాతావరణం జరిగింది. తర్వాత అవన్నీ జరిగిన నేపథ్యంలో సడన్ గా ఈ టైంలో ఈ పేలుడుకు సంబంధించి లేకపోతే బాంబుకు సంబంధించినటువంటి అంశం ఇదంతా వచ్చేసరికి కొంచెం ఆందోళన కలుగుతుంది. తర్వాత తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో 2-3 ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, అది పెద్ద ఎత్తున చర్చ కావడం, 14 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చూసినాం.
ఈ టైంలో ఈ బాంబులకు సంబంధించినటువంటి బెదిరింపులు కానివ్వండి ఇది కొంత ఆందోళన మనం ఇక్కడ చూసుకుంటే గంట వ్యవధిలోనే ఈ 3 కాల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాలకు సంబంధించే ఈ టార్గెటెడ్ గా ఈ ఫేక్ కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు బీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి ఎల్ఐసి భవనం ఒకటి, నెక్స్ట్ విజయవాడ ముంబై మధ్యలో తిరిగే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఒకటి. ఈ 3 కూడా తెలుగుకు సంబంధించిన అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాటిలోనే ఈ బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇంకోటి ఏంటంటే విజయవాడలో అత్యంత రద్దీతో కూడినటువంటి 3 అంశాలు. అవును. సో వాళ్ళు ఎవరు కూడా కాల్ చేసిన వాళ్ళు నార్మల్ గా హోటల్లో పెట్టినమోనో లేకపోతే ఏదో సంథింగ్ ఎక్కడో పెట్టినమోనో కాదు, రద్దీ ఉన్నటువంటి ఏరియాలను ఎంచుకొని కాల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి అనేకమైనటువంటి అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. తర్వాత హోమ్ మినిస్టర్ కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. సో తర్వాత ఇమీడియట్లీ పోలీసులు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు, డాగ్స్ కూడా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. పిన్ టు పిన్ ఆ మొత్తం ఏరియాని కూడా చెక్ చేసేటటువంటి. తిరుపతి చెప్పినట్టు భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళు పట్టుపట్టే పనిలో పడ్డారు పోలీస్ యంత్రాంగం మొత్తం. ఈ నేపథ్యంలోనే ఫోకస్ వారి వైపు మళ్ళీ విధంగా ఈ ఫేక్ గాళ్ళు ఇట్లాంటి కాల్స్ చేసి ప్రజలను కొంత భయాందోళనకు సృష్టించి కొంత ఇది సోషల్ మీడియాలో కొంత పిచ్చి ఉంటుంది కదా, అంటే మేము ఫేమస్ అయిపోవాలి ఇలాంటి ప్రయత్నాలు చేసి అంటే అలాంటి ఫేక్ గాల్లా చేసింది అనేది ఆ ప్రయత్నాలు ఉన్నారు పోలీసులు. వీళ్ళని బయట పెట్టే అంశంలో మరి పోలీసు ఎంతవరకు పురోగతి సాధిస్తారు చూడాలి. బేసిక్ గా మొన్న ఒక యూట్యూబర్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ తెరపైకి వచ్చింది. ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సంబంధించిన ఒక అబ్బాయిని లవ్ చేసిందని ప్రేమ వ్యవహారం మీద తెరపైకి వచ్చింది. బేసిక్ గా ఆమె అసలు పాకిస్తాన్ కి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా కూడా పంపిస్తా ఉందనేది బయటకు వచ్చేదాకా వార్త ఎవరికి తెలియదు. చాలా లేట్ గా వార్త తెరపైకి వచ్చింది. సో ఇక్కడ కూడా ఊకుకే కాల్ చేయడం, అక్కడ బాంబు పెట్టడం ఇక్కడ బాంబు పెట్టడం, ఏదో అనుమానం అయితే వస్తుంది. సేమ్ ఆ మల్హోత్రా లెక్కనే ఇక్కడ ఎవరైనా హోత్రా ఉన్నారా, ఇక్కడ కూడా అదే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఈ ఆంధ్రాలో కూడా అంటే విజయవాడలో పర్టికులర్ గా 3 ప్లేస్లలో ఒకేసారి ఇలాంటి ఫోన్స్ రావడం కొంత అనుమానానికి తలెత్తుతున్నటువంటి మల్హోత్రాని కాదు, పూణేకి సంబంధించిన యూట్యూబర్ అని ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ హై కమిషనరేట్ లో పనిచేసే డానిష్ అనే వ్యక్తితో ఆమె ప్రేమాయణ సాగించి ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన అంశాన్ని ఆ డేటాని వారికి వాట్సాప్ ద్వారా సెండ్ చేసినటువంటి ఆ నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి స్లీపర్ సేవ్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు కూడా పాకిస్తాన్ కి స్పైగా ఏమైనా వ్యవహరిస్తున్నారా, ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైన ఆ డేటాని క్యాచ్ చేసి వాళ్ళు పాకిస్తాన్ కి పంపిస్తున్నారా అనేది కూడా చూడాలి. ఈ రోజు డే మొత్తం కూడా అక్కడ కొంత వాతావరణం డిఫరెంట్ గా కనబడతా ఉంది. ఇప్పటికీ కూడా పోలీసులు బ్యారిగేట్లు వేసి ఉంచున్నారు. ఇక్కడ కూడా అది ఫేక్ కాల్ అన్నప్పటికీ కూడా పోలీసులు బ్యారిగేట్లు తీయలేదు. కంప్లీట్ గా అదంతా క్లోజ్ చేసే ప్రయత్నం చేసిన ఏరియా సరౌండింగ్స్ మొత్తం కూడా మనం గమనించవచ్చు. ఇది వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాడు ఆ ఫేక్ కాల్ చేసినాడు కూడా దాన్ని టార్గెట్ చేసుకుని ఇప్పుడైతేనే కొంచెం జనాల చూపు దీని మీద ఎక్కువగా ఉంటుందని కొంచెం భయాందోళనలు ఎక్కువగా. ఇంకోటి వాటి పర్టికులర్ గా ఎల్ఐసి ఆఫీస్ లో బాంబు పెట్టినామంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు. సో ఎల్ఐసి ఆఫీస్ లో ఉన్నటువంటి అందరినీ కూడా ఫస్ట్ ఎల్లగొట్టే ప్రయత్నం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను ఎల్లగొట్టిరు. ఎమర్జెన్సీ షాపులు కూడా ఈవెన్ దో మెడికల్ షాప్ లో సహా కంప్లీట్ కూడా క్లోజ్ చేయించేటటువంటి కార్యక్రమం చేశారు. పోలీసులు కూడా బ్యారిగేట్లు పెట్టిరు. అక్కడ నుండి ఎంట్రీ ఆ రోడ్డుకి 2-3 ఎంట్రీస్ ఉంటాయట. స్టార్టింగ్ నుండి ఒక ఎంట్రీ ఇటు ఒక ఎంట్రీ, ఆ 2 ఎంట్రీలను కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా పోనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత రైల్వే స్టేషన్ లో కూడా కొంత పోలీసులే కంప్లీట్ గా అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా పూర్తిగా తనిఖీ చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడ ఏది అనుమానిత వస్తువు ఉన్నా కూడా దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే ఇది ఫేక్ కాల్ గానే పోలీసులు నిర్ధారించారు. నగర వాసులు ఎవరు దీనిపైన భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక చూడాలి ముంబై నుంచి విశాఖ వచ్చేటువంటి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో కూడా పూర్తిగా బాంబ్ స్క్వాడ్స్ అయితే తనిఖీ చేస్తా ఉన్నారు. దాని గురించి కూడా అప్డేట్ రాబోతోంది. ఇంతకుముందు ఒక పోలీస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతా ఉంది. పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తూ ఎవరికైనా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పైన అనుమానం ఉంటే ఇమీడియట్లీ 100కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే స్థానిక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైనా ఉంటారు కదా స్థానికంగా పోలీసులు, వాళ్ళకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మేము అందుబాటులోకి వస్తాం. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా లేదంటే ఒక ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి, అవన్నీ కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా పోలీసులు జనాలతో ఎప్పటికప్పుడు మమైకమై వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ధైర్యం నింపేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మనం కూడా కొంత అవేర్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత ఎట్లయినా రెడీగా ఉండాల్సిన అవసరం అయితే అంతే ఉంది. మనం చూస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయాన్ని మనకు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో మన మధ్యలో కూడా స్లీపర్ సెల్స్ ఉండవచ్చు, వాళ్ళు ఏ వృత్తి అయినా చేసుకుంటూ ఉండవచ్చు. ఇక్కడ నుంచి సున్నితమైన సమాచారాన్ని మన సెక్యూరిటీ సంబంధించినటువంటి డేటాని వారి పాకిస్తాన్కు తరలిస్తూ ఉండొచ్చు. సో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఫేక్ కాల్స్ అది నిజమా జెన్యూనా కాదా, పోలీస్ శాఖ నుంచి ఎటువంటి సూచనలు వచ్చే మన దగ్గరికి అనేది తీసుకొని మాత్రమే భయాందోళనకి చెందాల్సిన అవసరం ఉంది. భయాందోళన ప్రస్తుతానికైతే ఇటువంటి ఏమీ భయాలు అవసరం లేదనేదే పోలీసులు నిర్ధారించడం జరిగింది. చూడాలి దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏమేమి రాబోతున్నాయో విశాఖ ముంబై ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా మరి
మరికొద్ది సేపట్లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం టీవీ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం.